సాంఘిక కార్యకలాపాలకు తాడిపత్రి అడ్డాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలోని ఎర్రకాలువ ఆక్రమించడం వల్ల చాలా కాలనీలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పట్టణంలోని డ్రైనేజ్ల ఆక్రమణలను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం సమర్పించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎర్రకాలువ తాడిపత్రి మీదుగా వంకపోతుంది. ఆ వంక పరంబో భూములన్నీ కూడా ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. దానివల్ల 2-3 కాలనీలు, స్కూళ్ళు, టీడీడీ కళ్యాణ మండపం కూడా మునగడం జరిగింది. టౌన్లో ఉండేటివన్నీ ఈ డ్రైనేజ్ కెనాల్లన్నీ చూసి ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ తీసేస్తే కూడా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది. ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ విన్నవించేది ఇదే. అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిదండి. ఎక్కడ చూసినా మటక, బంగ్యాకు, జూద గృహాలు, మహిళలకు రక్షణ లేకుండా పోతారు. నిరంతరం కూడా ఎక్కడో ఒకసారా దానివల్ల ఘర్షణలు జరగడము, పోలీసులు కూడా తలనొప్పిగా మారుతారు.